వెల్కమ్ టు బిగ్ సినిమా. నేను సర్తాజ్. 1000 కోట్లు ఊరుస్తున్న ఈ క్లబ్ ని ఏది టచ్ కాదు కదా, కనీసం దీని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. కంగువా నుండి కూలీ దాకా అన్నీ అంతే. దీంతో ఇక ఈ బెంచ్ మార్క్ మా వాళ్లతో కష్టమే అంటూ ఇదిగో టాలీవుడ్ నమ్ముకుంటుంది కాలీవుడ్. 2000 కోట్ల నుంచి మా లెక్క అని కాలర్ ఎగిరేసింది కంగువా. ఇక ఐఎమ్ కోలీవుడ్ ది బెస్ట్ అని ఊదరగొట్టాడు కూలీ. కానీ ఏవి 1000 కోట్లు కాదు కదా, కనీసం దరిదాపుల్లో కూడా లేవు. దీంతో ఇక మా వాళ్లతో కష్టమే అనుకుందో ఏమో టాలీవుడ్ టాలెంట్ పై కన్నేసింది కోలీవుడ్. ఈ క్రమంలో ఇప్పటికే అట్లీ అల్లుతో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాడు కూడా. ఏమైనా కోలీవుడ్ కి 1000 కోట్లు అందించాలంటే అది ఈ సినిమానే. ఇంకా అంతకు మించి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అక్కడున్నది మన పుష్పరాజ్. ఇప్పటికే 1800 కోట్లు వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ హిస్టరీపై చెరగని సంతకం చేశాడు కూడా. దీంతో ఈ సినిమా ఏ రికార్డ్స్ కొల్లగొట్టినా అది మేజర్ గా బన్నీ ఖాతాలోకి వెళ్లడం పక్కా. కేవలం మావాడు 1000 కోట్ల పైచిలుకు కొట్టాడు అని అట్లీ పేరు తమిళ తంబిలు చెప్పుకోవడానికే పనికొస్తుంది. ఇక అట్లీతో పాటు నాకు టాలీవుడ్ టాలెంట్ కావాలంటున్నాడట తలైవా. కూలీ కాసులు రాల్చలేకపోవడంతో రజనీ కన్ను నాగశ్విన్ పై పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. కల్కితో 1100 కోట్లు వసూళ్లు చూపిన నాగశ్విన్ తలైవాకి సాలిడ్ స్టోరీ వినిపించాడని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్. ఇక ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మించనుందని తెలుస్తోంది. వాస్తవానికి కల్కి తర్వాత నాగశ్విన్ లైనప్ లో ఉండాల్సిన సినిమా కల్కి 2. కానీ డార్లింగ్, ఫౌజీ, స్పిరిట్, రాజాసాబ్ అంటూ తీరిక లేకుండా చక్కర్లు కొడుతుండడంతో నాగ్ ఇలా ప్లాన్ చేశాడట. చూడాలి మరి, కనీసం ఈ సినిమాలతోనైనా కోలీవుడ్ ఆశలు నెరవేరుతాయేమో. ఫామ్ కోల్పోయి స్లో అయిన పూరి మళ్ళీ స్పీడ్ పెంచుతున్నాడా? మక్కల్ సెల్వంతో చేస్తున్న సినిమా ఈ డాషింగ్ డైరెక్టర్ లో కాన్ఫిడెన్స్ ను పెంచేస్తుందా? అందుకే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే మరో క్రేజీ కాంబోని సెట్ చేసేందుకు స్కెచ్ వేస్తున్నాడా? అసలు పూరిపై నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతున్న ఆ అప్డేట్స్ ఏంటి? తెలుగు సినిమాకి స్పీడ్ నేర్పించిన పూరి గత కొంతకాలంగా స్లో అయిపోయాడు. ఎక్కడ సాలిడ్ హిట్స్ తో సత్తా చాటాడో అక్కడే అట్టర్ ఫ్లాప్స్ ని మూటగట్టుకున్నాడు. సాఫీగా సాగుతుంది అనుకున్న పూరిని లైగర్ కొట్టిన దెబ్బ మామూలుది కాదు. అదెట్లాంటిదంటే ఆ దెబ్బకి పెద్ద హీరోలు మొహం చాటేయాల్సిన పరిస్థితి. అయితే హీరోలకే నేను కావాలి కానీ నాకు కాదంటూ కాన్ఫిడెంట్ గా మక్కల్ సెల్వంతో సినిమా మొదలు పెట్టేశాడు పూరి. ఇక సినిమా అవుట్పుట్ ఓ రేంజ్ లో వస్తుందని, ఈ సినిమాతో పూరి తన స్టార్డమ్ ని తిరిగి సొంతం చేసుకుంటాడు అనుకున్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఇక ఈ సినిమా పూరిలో నమ్మకం పెంచడంతోనే ఈ సినిమాతో పాటుగా మరో 2 కథల్ని కూడా లాక్ చేసుకున్నాడట ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇందులో శివకార్తికేయన్, సూర్య ఇద్దరిలో ఒకరు చేసే అవకాశం ఉందని, ఇక లాక్ అయిన మరో కథ తెలుగులో ఓ యూత్ స్టార్ కి వినిపించబోతున్నాడని టాక్. అయితే ఒక్కసారి కనుక సాలిడ్ హిట్ పడితే ఇండస్ట్రీ అంతా తన వెనకాలే అన్న సంగతి పూరికి బాగా తెలుసు. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న విజయ్ సినిమా కోసం ఈ బెగ్గర్, భవతి భిక్షాందేహి అనే 2 టైటిల్స్ పరిశీలిస్తున్నాడట పూరి. ఏది ఏమైనా హిట్టే మాట్లాడే ఈ ఇండస్ట్రీలో పూరి పేరు ఇప్పటికే సాలిడ్ గా వినిపిస్తుందంటే టాలీవుడ్ పై తనదైన స్టాంప్ ఏ విధంగా వేశాడో అర్థమవుతుంది. టాలీవుడ్ పిల్లర్స్ ఇప్పుడు తడాకా చూపిస్తున్నారు. యంగ్ హీరోలు ఒక్క సినిమానే పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతూ ఉంటే, మన వెటరన్ స్టార్స్ మాత్రం వరుస సినిమాలని లైన్ లో పెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న వెంకీ మామ, చిరు తమ సినిమాలపై అప్డేట్స్ వదలగా ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మన బాలయ్య కూడా ఎంటర్ అవ్వటం విశేషం. సినిమాలు చేయటం మొదలెట్టి 30-40 ఏళ్లైనా ఇంకా మొదటి సినిమా చేస్తున్నట్లుగానే ఫీల్ అయిపోతున్నారు మన సీనియర్ హీరోలు. 7 పదుల్లోకి ఎంటర్ అయిన చిరు ఇప్పటికే విశ్వంభర పూర్తి చేసి మన శంకర వరప్రసాద్ ని స్పీడప్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ 2 ఇలా ఉండగా రీసెంట్ గా బర్త్డే సందర్భంగా డైరెక్టర్ బాబీతో మెగా 158 చిత్రానికి ముహూర్తం పెట్టేశాడు చిరు. ఇక దీనితో పాటు ఎలాగూ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉండనే ఉంది. అంటే వచ్చే 2 ఏళ్లు మెగాస్టార్ మానియా ఉండబోతోందన్నమాట. ఇక నేను ఎక్కడా తగ్గనంటూ సినిమాలని లైనప్ లో పెట్టేస్తున్నాడు మన వెంకీ మామ. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లని ఖాతాలో వేసుకుని జోరు మీదున్న విక్టరీ తాజాగా త్రివిక్రమ్ వెంకట్రమణాని మొదలెట్టేశాడు. ఇక దీని తర్వాత మళ్లీ అనిల్ రావిపూడితో జతకట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ ఇలా స్పీడ్ చూపిస్తుంటే నేను అంతకు మించి అంటున్నాడు మన బాలయ్య. ఇప్పటికే అఖండ 2ని పూర్తి చేసి డిసెంబర్ కోసం సిద్ధం చేస్తున్న బాలయ్య తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా రాగా
కాగా ఇప్పుడు అంతకు మించి అంటూ వచ్చే అక్టోబర్ 2వ తేదీన ముహూర్తం పెట్టబోతున్నారట మేకర్స్. ఇక దీనికి తమన్ మ్యూజిక్ ఇస్తుండటంతో మరో సాలిడ్ హిట్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఇప్పటిదాకా క్యామియోలతో కాలం వెళ్లదీసింది చాలు అంటూ 100వ సినిమా వేగం పెంచే పనిలో పడ్డాడట నాగ్. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ ఆర్ కార్తిక్ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి కింగ్ 100 నాట్ అవుట్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీపక్ గా పర్లేదనిపించినా సైమన్ గా డిసప్పాయింట్ చేయడంతో ఇక మళ్లీ యూటర్న్ తీసుకున్న నాగ్ కెరియర్ బెంచ్ మార్క్ సినిమాని ఎలా ప్రెజెంట్ చేస్తాడో. 100 కోట్లు డబ్బింగ్ రైట్స్ కి ఇప్పుడు ఈ పదం చాలా కామన్ అయిపోయింది. క్రేజ్ ఉంటే చాలు 100కి 1 కూడా తగ్గమంటున్నారు. మా సినిమా కావాలంటే మాత్రం 100 కోట్లు కుమ్మరించాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారట మేకర్స్. అయితే ఇంత డౌన్ ఫాల్ చూస్తున్నా మన వారికి ఆశ చావక అంతకంతకు సమర్పించుకోవడం ఇక్కడ గమనార్హం. 100 కోట్లు ఏంటి బాక్సాఫీస్ కలెక్షన్స్ అనుకుంటున్నారా? కానే కాదు. మా సినిమా డబ్బింగ్ రైట్స్ కావాలంటే ఆ మాత్రం ఫిగర్ పెట్టాల్సిందే అంటున్నాడట రిషబ్. 4 కోట్లతో వచ్చి 400 కోట్లు కొల్లగొట్టింది కాంతారా. ఇంకేం, దానికి ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1కి ఇదిగో ఇలా అమాంతం రేట్ పెంచేశాడట. అయితే క్రేజ్ ఉంది కదా అని అడిగినంత సమర్పించుకుంటే ఏం జరిగిందో వార్ 2 విషయంలో చూశాం కూడా. పెట్టిన డబ్బులో సగానికి పైగా సమర్పయామి. ఇక కూలీ సినిమా కూడా పెట్టిన 50 కోట్లే కొట్టలేక కళ్ళు తేలేస్తున్న పరిస్థితి. మరి కాంతారా చాప్టర్ 1 కోసం ఆశపడుతున్న అల్లు అరవింద్ అడిగినంత ఇస్తాడా, లేక నాగవంశీ, సునీల్ నారంగ్లను చూసి బేరాలు ఆడతాడా చూడాలి. అయితే కాంతారాని తెలుగులో రిలీజ్ చేసి సాలిడ్ వసూలు చూసిన అల్లువారు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని ఫిక్స్ అయిన మాట పక్కా. సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేస్తే ఓకే, ఏ మాత్రం తేడా జరిగినా అల్లువారు అడ్డంగా మునకటం ఖాయం. అయితే డిమాండ్ ఉంది కదా అని హోంబలే ఫిల్మ్స్ ఇలా అత్యాశకి పోవటం బాగోలేదన్న టాక్ అయితే వినిపిస్తోంది. ఏదేమైనా ఇలా డిమాండ్ చేసినంత ఇచ్చుకుంటూ పోతే కష్టమే. చూడాలి మరి తెగ హైలైట్ అవుతున్న ఈ 100 crores నంబర్ రియల్ అవుతుందా, లేక సర్క్యులేట్ దగ్గరే ఆగిపోతోందా? ఒగ్గు కళాకారుల జీవితాల నేపథ్యంలో వస్తున్న సరికొత్త చిత్రం బ్రహ్మాండ. ఈ సినిమాకి రాంబాబు దర్శకత్వం వహించగా దాసరి సురేష్ నిర్మించారు. ఇక ఆమని, జయరాం, బన్నీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీం. మా బ్రహ్మాండ డైరెక్టర్ రాంబాబు గారు కథ, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించాడు. అదేవిధంగా ఈ సినిమాలో ప్రతి సీను, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసుకోవడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే చాలా అది అంటారు కదా, కొన్నిసార్లు మనం ఏదైనా చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో విధాల అడ్డంకులు వస్తుంటాయి, అయినా సరే ముందుకు వెళ్ళాలని అలాంటి వ్యక్తి డైరెక్టర్ రాంబాబు గారు. ఈ సినిమా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. ఈ సినిమా నేను కమిట్ అయ్యేప్పుడు ఒక్క రాంబాబు గారే తెలుసు నాకు. రాంబాబు గారే నాతో మాట్లాడారు. రాంబాబు గారే నాకు డబ్బులు కూడా, నాకు రెమ్యునేషన్ కూడా ఆయనే మాట్లాడారు, ఆయనే ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలియదు. సో కథ కూడా ఆయనే చెప్పారు. నేను డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళాను, యాక్ట్ చేశాను. కెమెరామెన్ మన డిఓపి గారు కార్తిక్ గారిని నాకు ఇంట్రొడ్యూస్ చేశారు, అప్పుడే నాకు తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కథ, నా క్యారెక్టర్ బాగుంటుంది. ఓవరాల్గా కథ విన్నాను, బాగుంది, చాలా బాగుంది. I want to tell you that this is a suspense, thriller and devotional kind of a movie. So I hope you all will like this movie and you all will go with your family to watch our movie. And especially thanks to our producer Dasari Suresh, our director late Rambabu Garu. We miss you, sir. And thanks to all the team and Mr. Arun for giving me this opportunity to work in this film. Thank you so much. సందీప్ పిక్చర్స్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్, గౌతమ్ రెడ్డి, రాకేష్ నిర్మిస్తున్న సినిమా సుందరాకాండ. నారా రోహిత్, వృతి వాఘవిని జంటగా నటించిన ఈ సినిమాకి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ప్రెస్ అండ్ మీడియా, మీరు లేకపోతే యాజ్ అన్ యాక్టర్ మేము లేము. చాలా థ్యాంక్స్. ఎంత పేషెంట్గా ఎన్ని అవర్స్ ప్రోగ్రామ్ ఈవెంట్ అయినా, ఎంత ప్రెస్ మీట్, ఎంత టైం అయినా అంత పేషెంట్గా ఉండి మా ఫొటోస్, వీడియోస్ అండ్ ఆర్టికల్స్
ఆడియన్స్కి రీచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడూ మీ సపోర్ట్ ఉండింది, ఈ సినిమాలో కూడా నాకు ఉండాలి. డెఫినెట్గా ఇంకా చేసే సినిమాలు చాలా సినిమాలు చేయాలని ఉంది. సో హోపింగ్ అన్నీ బాగానే జరుగుతుంది. వినాయక చవితి రోజు సుందరకాండ ఇన్ థియేటర్స్. సో ప్లీజ్ డూ వాచ్ and enjoy the film. Thank you. When you can't have faith in yourself, have faith in people who have faith in you. And Venki, you are my that faith. Trust me, I was so close. Trust me, this one day I felt like I'm going to be thrown out of the film, okay? But now it all sounds funny, but I was not, luckily. So thank you so much, Venki. He is the coolest director and an amazing director and an amazing director and an amazing writer, I would say. So thank you, Venki. రోహిత్ గారికి స్క్రిప్ట్ చెప్పాను. ఈ లైక్ ద ఐడియా. కొంచెం భయపడ్డారు స్టార్టింగ్లో, బట్ ఎందుకంటే నేను తెలుసు, నా రైటింగ్ తెలుసు కాబట్టి ఎక్కడో 1% ఛాన్స్ ఇచ్చారు. సరే కొంచెం రాసుకుంటారా, వేరే ఎవరు చెప్పినా వెళ్ళిపోమని వాళ్ళు, డెఫినెట్గా డౌట్ ఏం లేదు. బట్ నేను కాబట్టి గేమ్ మీ ఏ ఛాన్స్. అండ్ ఒక 20 minutes కథ రాసి తీసుకెళ్తే ఈ ఓకే ద స్క్రిప్ట్. తర్వాత సంతోష్ అన్న కేమ్ ఆన్ బోర్డ్. సరదాగా అడిగా, అన్న ప్రొడ్యూస్ చేయొచ్చు కదా నువ్వు అని అడిగా, అంతే. నెక్స్ట్ డే పొద్దున్న రోహిత్ గారు సంతోష్ అన్న పిలిచి వీఆర్ ప్రొడ్యూసింగ్ యువర్ ఫిలిం, నువ్వు సినిమా చేస్తున్నావు అన్నారు. ఆ రోజు లైక్ 6-7 years ఆఫ్ స్ట్రగుల్. ఇది అంటే జరుగుతుందా జరగదా అనే భయం అన్నీ పక్కన పెడితే ఒక ఇద్దరు స్ట్రాంగ్ పిల్లర్స్ మీ ముందుండి నేను ఉన్నాను వెనకాల, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నప్పుడు ఐ డోంట్ నో అండి హౌ టు రియాక్ట్ కూడా, బట్ ఇట్ ఎవెన్చువల్లీ హ్యాపెన్. సుందరకాండకు వచ్చేసరికి ఫస్ట్ వెంకీ అండి. ఈ సినిమాకి మెయిన్ కారణం చేయడానికి అన్నిటికీ రీజన్ వెంకీ. తను అంటే ఒక డైరెక్టర్ ఒక హీరోని నమ్మి అన్ని సంవత్సరాలు ఉంటాడో లేదో నాకు తెలియదండి. సో తను ఆల్మోస్ట్ నాతో ఒక 5-6 years జర్నీ ఇది. అండ్ ఇట్ వాస్ వెరీ మెమరబుల్. ఎందుకంటే నేను రకరకాలుగా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్ డెంట్ వర్క్. బట్ వెరీ హ్యాపీ దట్ వీ మేడ్ సుందరకాండ. థ్యాంక్ యూ వెంకీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ స్క్రిప్ట్ మీద, బట్ ఏంటి అంటే ద వే హీ మేడ్ దిస్ ఫిలిం, దట్ ఈస్ మోర్ స్పెషల్ నాకు. ఎందుకంటే నేను చాలా కథలు చేశాను, చాలా సినిమాలు చేశాను, బట్ ఏ సినిమా అరే ఇది ఇంకేమైనా చేసి ఉండొచ్చేమో అనే ఫీలింగ్ ఉండేది నాకే. బట్ ఈ సినిమాకి చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.